అందరికి నమస్కారం అండి. 2 రోజుల క్రితం కూటమి ప్రభుత్వం మరియు జనసేన 4 సభ్యులని పాపం రాజ్యసభ పంపించాలని తీర్మానం చేసింది. సరే, కూటమి ప్రభుత్వంలో తానా సతీష్ అని ఒక ఆయన, తర్వాత కిలారు రాజేష్ అని, కోల రాజేష్ అని ఇంకో ఆయన చింతకాయల విజయ్ అన్న, తర్వాత జనసేన నుంచి లింగమనేని రమేష్, ఈ 4గురిని రాజ్యసభ పంపిద్దామని పాపం జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు, తర్వాత కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు. సరే, నేను ఒకటి అడుగుతున్నాను వీళ్ళందరినీ, అసలు ఈ లింగమనేని రమేష్ ఎవరు? ఏ పార్టీకి చెందిన వ్యక్తి? కూటమి తెలుగుదేశం చెందిన వ్యక్తి, జనసేనకు చెందిన వ్యక్తి? దీనికి ముందు సమాధానం చెప్పాలి ఎవరైనా సరే. సరే, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, లింగమనేని రమేష్ మీ దానికి మీకు ఏమన్నా పార్టీలో కండవ కప్పుకున్నాడా? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? మీ జనసేనలో సీనియర్ నాయకులు ఎవరు లేరా? ఒక స్కామర్ అతను, దాంట్లో చంద్రబాబు నాయుడికి విధేయుడు అతను. ఇప్పుడు కరకట్ట మీద మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇల్లు కట్టి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టింది కూడా లింగమనేని రమేష్ కరకట్ట మీద. ఒకప్పుడు మీ కట్టడం అక్రమ కట్టడం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గగ్గోలు పెట్టింది గుర్తులేదా? ఇప్పుడు అతను తెలుగుదేశమా జనసేన? ఇంకో మాట, మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాను ఒక ప్రశ్న. కాపుల ఓట్లతో గెలిచిన నువ్వు కాపులకు న్యాయం చేసావా? నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు న్యాయం చేసావా కాపులకి? తండ్రిని చంపిన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే, నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి హత్య చేసిన పార్టీలోకి వంగవీటి రాధా గారు వచ్చారు. వచ్చినప్పుడు వంగవీటి రాధా గారికి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, రాజ్యసభ సీట్ ఇస్తానని కూడా ఇవ్వలేదు. కారణం ఏంటి? ఒక కాపుల ఓట్లతో నువ్వు అన్నావు కదా, ఒక్కసారి నన్ను గెలిపించండి, నేను మా కాపులని ఏ విధంగా చూస్తానో అన్నా. ఈ రోజు కాపులని ఉరికిచ్చి కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మీ కళ్ళకు కనబడట్లేదా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఏదో ఊగుతున్నారు కదా. ఏంటి? జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి తప్ప మీరు ఏ రోజైనా సరే మీ కూటమి ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరుగుతుంది ఏ రోజైనా ప్రశ్నించారా? మీ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారా నేను అడుగుతున్నా. లింగమనేని రమేష్ అనేవాడు ఇన్నర్ రింగ్ రోడ్ లో హెరిటేజ్ లావాదేవీల్లో తేడా వచ్చిందని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడుకిను లింగమనేని తేడా వచ్చిందని చెప్పి డైరెక్ట్ గా మీ ఈనాడు పేపర్ లోనే వచ్చింది. గుర్తుందో లేదో మీకు తెలియదో గానీ, మీరు పరిపాలన చేయడానికి వచ్చారా లేకపోతే కాపులని ద్రోహం చేయడానికి వచ్చారా? మీరు ఆలోచించాలా. మీరు కాపులకి ఏం న్యాయం చేశారు? ఇప్పుడు వచ్చి మీరు 2 సంవత్సరాలు కాపులకి ఏం న్యాయం చేశారు? మీరు న్యాయం చేసింది ఏమైనా ఉందా? కాపులకి మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినందుకు చంద్రబాబు నాయుడు కంటే మీరే ఎక్కువ కాపులకు వెన్నుపోటు పొడిచారు. ఇంకో మాట చెప్తున్నా, మీకు ఈ రోజు వరకు కూడా కాపులు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో ఆ రోజు మీకు మద్దతు పలికితే, ఈ రోజు మీరు 15 సంవత్సరాల దాకా బానిస బతుకుదామనే ఆలోచనతోనే మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. గుర్తుందా లేదా మీకు? ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇంకొకటి కూడా. మీరు ఎన్నికల సమయంలో నన్ను ఒక్కసారి గెలిపించండి, నేనేదో మీకు చూపిస్తాను అన్నారు. ఏం చూపించారు మీరు? న్యాయం చేశారా కాపులకి న్యాయం చేశారా? అసలు వంగవీటి రాధా గారిని మీరే కొందరు వ్యక్తుల ద్వారా నాకు ఉన్న చిన్న సమాచారం ప్రకారం చాలా ప్రజల నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, మీరు కావాలని రాధా గారికి పైకి వస్తాడేమోనని భయంతో తొక్కేస్తున్నారని చెప్పి ఒక ఆలోచన కూడా ఉంది వంగవీటి రాధా గారిని. మాకు కూడా కొంచెం అనుభవం ఉంది దాంట్లో కూడా. ఈ రోజు వరకు కూడా అతని గురించి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆలోచించాడా వంగవీటి రాధా గురించి? ఓకే, పదవి ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలా, లేకపోతే ఏంటి రాజ్యసభ పంపిద్దామని ఆలోచన చెప్పడం మాత్రం పేపర్లో పెద్ద అక్షరాలతో రాశారు. అప్పుడు రాజ్యసభకి వంగవీటి రాధా, లేకపోతే ఎమ్మెల్సీకి వంగవీటి రాధా అని. చివరికి వంగవీటి రాధా పోయి నాగబాబుకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకి ఏమో లింగమనేని రమేష్ ని పంపించారు. ఒక మాటలో ఒక మాట చెప్తున్నా మీ అందరికీ. కాపులని గౌరవించి ఒక స్థాయికి మించి గౌరవించింది ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కులాన్ని అతను గౌరవప్రదంగా ఒక్కొక్క స్థాయిలో పదవులు ఇచ్చాడు. మీరేం పదవులు ఇచ్చారు మీ కాపులకి? మీరేమైనా పదవులు ఇచ్చారా? ఎంతవరకు మీరు చేసేది ఏంటంటే, అసలు జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు అసలు ముందు చంద్రబాబు నాయుడు దానికి ప్రొడ్యూసరు, జనసేన పార్టీకి దర్శకత్వం లింగమనేని రమేష్, హీరోలు ఎవరంటే బానిసలు ఎవరంటే పవన్ కళ్యాణ్ను జన సైనికులు. ఇది రాసుకోండి, మీకు చెప్తాను నేను. ఎందుకన్నానంటే, మీరు ఎంతవరకు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు కూడా ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో కాపులకి చాలా అన్యాయం జరిగే సూచనలు బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మీరు ఆలోచించట్లా. మా నాయకుడు అంటున్నారు. మీ నాయకుడు మిమ్మల్ని న్యాయం చేశాడా? జన సైనికులను బయటకు వచ్చి చెప్పగలరా? మా నాయకుడు మాకు న్యాయం చేశాడని చెప్పగలరా? చంద్రబాబు నాయుడు అనేవాడు వెన్నుపోటు దారుడు అన్నమాట. చంద్రబాబు నాయుడు అనేవాడు ఎవరినైనా ఏ విధంగానైనా వెన్నుపోటు పొడుస్తాడు. పవన్ కళ్యాణ్ రేపు రాబోయే రోజుల్లో కూడా వెన్నుపోటు పొడిచే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే.